మండార భిక్షపతి సహాయకులు గడ్డపు స్వామి డోల్వాయిద్యం సూర్ణకుమార్ తాళము బైరహనీలు నాగ కర్ణాకరు కామల్ల చంద్రం సంకటి మహేష్ ఒట్టి తింటే లోపల ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పిలుస్తారు, ఎంతో మంది పిలిచినంత మాత్రాన ధర్మరాజు తీరన్నది. ధర్మరాజు మీద ఒట్టు తిన్నవాడు ఒకవేళ తప్పైతే బతకనే బతకడన్నది. ధర్మరాజు మీద ఒట్టు తింటున్నాడు. ఇళ్ళలో తీసుకుపోయింది చేసిన కర్యాల్సిన అన్నం వండిందైనా అన్నం పొట్ట నిండా పెట్టినది. భర్త ఎక్కడ పోయిండు ఎటు పోయిండని నేను ఇప్పుడు అడగాలనుకున్నది. నాటికైనా కన్న తల్లేమో కన్ను చూస్తే చేసుకున్న భార్యనేమో చూస్తుంది అంటారు. ఎంతోసేపు ఏడ్చిండ్రు, ఒకరి మీద ఒకరు మన కర్మ ఎంతాయే మన గతి ఎంతాయే గట్టికి పుట్టడు వల పోసినారు. చక్కర రంపాల వాళ్ళు మొగలు ఎప్పుడుగా మాత్రటువంటి ఒక్క పనకతి లోపల ఉన్నారు. గోపాలకృష్ణుడు ఇదే శైవమన్నాడు. ఎక్కడ ఉన్నావు శంకర కైలాసపతి పరమేశ్వర, వాళ్ళకు సంతానం కావాలి. సంతానపరం ఓడినటువంటి మరి ఎటువంటి గర్భవతి కావాలి అని మరి ఆ ఫలం ఇచ్చిండ్రు. ఈ యొక్క కాసమాగ తోటల మాయల రంపాల ఇక నువ్వు రావు మాల కాడికి వచ్చింది. రంపాల 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 అని పిలుస్తున్నది. ఎంత పిలిచినా తప్పు లేదు. ఎన్ని దినములా నువ్వులే కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా వండుకున్నారు. మన మీదికి వచ్చినాలి మన మీదికి చేరవచ్చనమ్మా. అది గోసుకొండ నగరి తీసుకొచ్చినది.
గడి అంటే నీ భార్యతో గడపమంటే అక్కడనే ఉంటావా? నిన్ను వదిలిపెట్టను. ఎవరే రంపాల రాజని రంపాల రాజును పొద్దాక 3 నెలల పాడు తెల్లందాక 24 ఏళ్ళ వీరపుత్రుడు. అక్కడ సంతోషంగా ఉంటుంది రంప. అక్కడ నది అట్లా ఉన్నది. తెల్లంగా తెల్లారా ఆ ఎల్ల రూపవతి ఎంతో అన్ని రోజుల పూర్వ నిద్ర లేదు. పట్టణ దగ్గర వచ్చినని ఎంతో సంతోషంగా నిద్రపోయింది. ఆ పని వాళ్ళు వచ్చిండ్రు. పని వాళ్ళు వచ్చి రూపాల దేవి పండుకున్నావు ఇంకా కూడా లేవా రూపవతి? ఏమని అలా అంతా మారింది. చెంపలన్నీ కాట్లే. మీరంతా చిక్కి పిక్కి అయింది. అద్భుతంతో దిక్కయింది. చెప్పే అయ్యో అంతే కదా. అయ్యో నెత్తో తెరువు బట్టో తెరువు. ఏమైంది రాజులమ్మ? మీరు ఏమైంది గట్ట చూస్తురు? ఇలా ఏందో ఏమో మందు తాగినట్టున్నావు. ఇవాళ ఇల్లంతా అలిసింది. నేను వండుకున్నాక అంతే. అలసిపోయినావు. దేహం అలసిపోయింది. ఇవన్నీ ఎన్ని కావచ్చు? అన్ని ఆకలి విడాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా ఏంటి? ఇగో అమ్మ దాచిరారా, అమ్మ దాచిరారా. ఏంది ఇదంతా ఏంది? ఏదో తేడాగా మీరు చూస్తున్నారు. నాకు భర్త రంపాల రాజు వచ్చినాడు. రామరాము వచ్చినాడు. నా భర్త రంపాలరాజు నా భర్త వచ్చిండు. పిల్లలనే ఉండొచ్చు ఇంకా. అవి అన్ని దేవుడాడు. ఎవరు లేరు నాకు కూడా వచ్చింది అంటున్నావు. మేము ఎట్లా నమ్మన్నావు? మమ్మల్ని ఎలా వచ్చినావు? ఇదేం మాయా? అటువంటి ఆ తల్లికైనా ఒక్కొక్క గడియాలు మూడో గడియల్లో ముద్ద పిండి ప్రాణం అంతా బరువు అవుతుందా? ఏమనిపిస్తుంది? అమ్మ దాసిరారా. వాళ్ళంతా బరువు 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 అవుతుంది. ఏదో మెసుకురామా? దాసిరారా దాసిరారా. పుల్లటి అమ్మల మీద పుల్లడి అమ్మల మీద పుల్లడి అమ్మల మీద పుల్లడి అమ్మల మీద అందరి మన మీదమ్మో అందరి మన మీదమ్మో అల్లనే ఉన్న మీద అల్లనే మన మీద
చెవులు ఇల్లు అంటున్నాయి నీకేమైంది నీకేమైంది ఓ దాసి మందుపోయా కదా దీనికేమో మా రోగం వచ్చినట్టుంది దగ్గరే ఎక్కువ అంటుంది దానికేమో బైకాలు అయినట్టున్నాయి గాలి కాదు నీకేమైందంటే కక్కెటోళ్ళ తాను ఉట్టోళ్ళు ఉంటే వాళ్ళు కూడా కక్కొస్తుంది బడ కట్టుతుంది ఏం తిన్నది అంతా కట్టుతుంది నీకేమైనా నాకు కూడా బుద్ధి పుడుతుంది నేను పెద్ద పోరాడు పుట్టినప్పుడు పాయకాల పెద్ద పాదగొడల పాయకాల పోదు నా బిడ్డ పాయకాన కానీ మా అమ్మగారు కంచుకుంటూ పెట్టిరు ఇప్పుడేమో ఇళ్ళలో ఎరగబట్టి ఇంట్లోనే బాత్రూమ్ అప్పుడు ఏడ పాతగొడలు ఉంటే ఆ పాతగొడలు పోయి కూర్చున్నాం ఇక కూర్చోన్నప్పుడు నేను ఇన్ని నీళ్ళు తీసి ఆ గోడ కొట్టు మళ్ళా తెల్లారు పోయే వరకు ఆ గోడకు తెల్ల ఉప్పు రేది గాలి తింటే నానా రుసులుండేదే అది ఇంత నోట్ చేసుకుంటే ఎంత కమ్మ ఉండేది ఓట్రీ పాడు కాదు కానీ ఇక రేపైతే గంటాన దాకా కలవబోదు ఇక కలవబోయి వచ్చేటప్పుడు బంకొట్టు కూర తెచ్చుకొని వండుకొని ముద్ద మీద ముద్ద 4 ముద్దలు తింటే పెద్ద పొరడు పుట్టింది సోయిట పాపం పొరడు పుట్టింది కూడా సోయలేదా నేను దావకాళ్ళ అన్నే అయ్యో ఈ సంవత్సరం ఆ సంవత్సరం దావకాళ్ళ పదగా తీసుకొని నేను 4 కన్నా నడిట్లో పెట్టినా 10 మంది కన్నా పంచవి పెట్టినా నేను ఈ రంగాల తల నీ లెక్క ఒక్కదాని లెక్క అనుకుంటున్నా నీకేం మాయ కావచ్చు అయ్యో నాకు కూడా ఉడుతున్నాయి బుద్ధులు ఏం పాడవనే ఆనికే ఎరక నాకే ఎరక అయ్యో మా బద్దర్లాంటికే ఎరక నేను తురుకోలేం కాదనే ఆయన ఎక్కడ అనుకుంటా నాకేం తెలియదు పుట్టినా ఇంటి మీద నీకు వస్తలేదు లజ్జే నేను బర్రెను అనుకుంటున్నా బర్రెను కొట్టాను బుద్ధి పుడతా సెంటి లంచే నేను పారె నీళ్ళు అన్నా పారె నీళ్ళ వీరమ్మ పారె నీళ్ళ వీరమ్మ పారె నీళ్ళ వీరమ్మ బాబో బాబో గమిడి పడ్డాక గిట్ట పట్ట పడుతుంది నన్ను నీ పాడు కాదు కానీ వెనకపోతే ముందట్లేసే కడుపు నొప్పే నా మగడానే కొట్టలేదు పాడగారు గిత్త దెబ్బ కొడుతుంది నన్ను దేవతలెక్క చూసుకుంటున్నాడు ఏముంది ఆయన రాగానే ఐ లవ్ అంటే అయిపోయి ఎంత కోపంతో వస్తే నా తన మంది ఉంది ఆయన కోపంతో వస్తే నేను దగ్గర పోయి అన్నా అనుకో ఎట్లా కొడతాడే ఆడు లంజలు ఈ దాకా ఏడిపోయినావు అది ఇదంటే ఆడు వచ్చి భర్త అనుకొని భర్తను కొట్టాడు అయ్యో ఏ సంతకేం భయమే నువ్వేం భయపడతావు పసిపిల్లల పీ కాదే పచ్చగూర అన్న మనము శాతకు పోతగంది మరి ఎటువంటి ధర్మరాజు భీమసేన నాదుల మాట చెప్పగలము ఇది ఇట్లయితే ఎందుకు చెప్పలేదు అంటారు ఇది మన పానాని అటువంటి ఆడివాళ్ళు ధర్మరాజుకు చెప్పిండ్రు ఎంత పని అయిపోయింది ధర్మరాజు గుప్పన కుండె వలిగిందు భీమసేనుడు అర్జునుడు ముప్పన్ను గదతోని అట్లాడి ముండరు ముంచరాదు దాని ప్రాణం తీద్దాము అన్నప్పుడు ఆ పిల్లని మనము కొట్టరాదు భావించకుండా దాని ముఖము చూడరాదు కట్కీల విడిసి అంతన పడి క్షత్రియ మధ్యలో దేవుడా
పంచముల మాత కాబట్టి దాన్ని తలగొట్టి సంతల్ల పడిసి కనిగుట్ల రక్తం దేవాలి అని చెప్పినప్పుడు రాజుల మాట దెబ్బల గణం. మరి ఇకపోతే కటికీలు సక్కన రూపవతి పాలకాడికి వచ్చింది. పాలకాడికి చేరవచ్చి రూపవతి దగ్గర అమ్మా రూపవతి జానడు తల్ల బెట్ట మీద కట్టినారే రూపవతిని తీసుకొస్తూ ఉన్నారే అమ్మా రూపవతి ఇక్కడ నీ తల కొడతాము మా తత్తుకోవు తల్లిదండ్రుల పాల్వాని గుడి పాల్గొన తప్పినాది వాని గుడి నాయకుడు తప్పినమాట నీ తల్లిదండ్రి మాట్లాడు నీ అత్తగారు మాట వచ్చింది నీ ప్రాణం ఇస్తాం. భోజనారా తప్పేమీ వేయలేదు రామరామ కూడా వేయలేదు రామరామ నాయన గోపాల తప్పేమి చేయలే నేరమేమి చేయలేదు. ఇవాళ నా భర్త వస్తే నాకు గరిపిడైతే మా అత్త మామలు అనగొట్టుమని పంపించు. నేను పాపిదాన్ని ఇక బతకరాదు. నాయన నాయన అని ఏడుతుండే గోపాలకృష్ణుడు మాల్యమైంది. గోపాలకృష్ణుడు అస్సం తిప్పిండు. అంటే వాళ్ళ కత్తుల్లో కనుక మాత్రటువంటి ఆ యొక్క పిల్లలు అవుపడుతూ ఉంటారు. పాపిస్తురాలు కాదు, పుణ్యాత్మురాలే. మా రూపవతి నీ తలగొట్టము మన ప్రాణంతో ఉంటే బతుకుర దీన్ని బతకొచ్చు. ఏ రాజ్యం అన్నా వెళ్ళిపో.
రూప చక్కదన రూపవతిని మాత వదిలి పెట్టిండ్రు అడవిలో కొండ గొర్రెను కొట్టిండ్రు కొండ గొర్రెను కొట్టిన మాతగా దాన్ని తలగొట్టి ఆ యొక్క కనుగుట్ల రక్తం తీసుకొచ్చి కనుక ఆ యొక్క మాతంగా ధర్మరాజుకు చూపెట్టింది అంత సంగతి ఎట్లున్నది అడవిలో రూపవతి కనుక మాత్రం అటువంటి చెట్టు కింద తిరుగుతున్నది ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా శంకర వైకుంఠా ఎక్కడ ఉన్నావు నా ప్రాణి ఒకపాయే ఇంటింటా తల్లికి 9 గడియలమ్మ నిండబట్టే తిరుగుకుంటా తల్లి ఎక్కడ వస్తుంది మరి అది గోకులాగిరి నగరము గోకులాగిరి నగరం మాత్రంగా పట్టణము పరుడి బాదుకున్నది పట్టణం పరుడి బాదుకున్నది పాత శివాలయం పాత శివాలయం గుడి కాడికి వచ్చే అక్కడ రూపవతిగా ఆ గుడి కాడికి వచ్చింది ఆ గుడి ముందర ఇక నేను బతకలేనని ధరణి మీద పట్టి కొండల నొప్పులు వచ్చి తెప్పలో తేలిపోతున్నాయి ధరణి మీద పడ్డానమ్మో ఇక నేను బతకలేనని కాలు ఎదురు పట్టుకుంటున్నానే రూపావతి దేవి ఎప్పుడుగా ధరణి మీద పడి తప్పు తీరుతున్నది ఇట్లున్నది దేవుడు నగరం ఎట్లా ఉందిరా లోపలున్నారు పోగము కాంతలు కనుక మాతి ఏమనుకుంటారు అయ్యయ్యో చెల్లెల్లారా పొయ్యి మీద కంటే పావుసేరు ఎవరన్నా బదిలిస్తారు పొయ్యి కందికి ఎవరిస్తారు అందులో పిడికలో తెచ్చుకుంటామని ఆడి వాళ్ళ భోగవాసురులు అల్లల్లానే రాడి అల్లానే రాడి పూర్వపరమాటుంది ఆ యొక్క గుడి రాజు మల్లేలో రాజు మల్లేలో గుడి దగ్గర రాజు మల్లేలో రాజు మల్లేలో గుడి కాడికి వచ్చినారా గుడి కాడికి వచ్చే వరకు దేవుడు గుడి కాడికి వచ్చే వరకు అటువంటి ఆ యొక్క నిండు గర్భవతి అమ్మ సత్తి అయ్యే సత్తని ధరణి మీద పడి లబలబ మొత్తుకుంటూ మొత్తుకుంటున్నారు కందాలే ఆ భోగవాళ్ళు ఏమనుకుంటారమ్మా ఈ నిండు పొద్దుల మనిషి దీనికి ఎవరు దిక్కునేమో లేనట్టున్నా ఎక్కడే వాళ్ళు లేనట్టున్నాడు అడవిలో ఉడితే మనం తీసుకుందాం ఇక పోరి మంచిగా ఉందనుకో మనకు బిజినెస్
అది పనికి వస్తుంది పిల్ల పనికి వస్తుంది అట్లాగే నువ్వు ఇక సీకేసిన డొప్పోలు నువ్వు అయినావు ఇక నాకేసిన డొప్పోలు నేనైనా మన దగ్గరికి ఎవరు రారు చెల్లె ఇది ఒక పిల్లది ఇప్పుడే ఉన్నట్టుంది దీన్ని మాత్రం ఆయన మచ్చలు చేసి అని చెప్పి మాటలు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు ఆయప్ప వాళ్ళ దగ్గర రావు రావు నా బిడ్డ అయ్యయ్యో ఉట్టి మనిషి కాదు నీకు వద్దుల మనిషివి దాని మీద వాడికి నీకు బాధలేదు బిడ్డ నీ తల్లి లేక నీ యొక్క తోడబుట్టిన చెల్లెలు అక్కడే కనుకో రూపవతి దేవి రూపవతి ఏమనుకున్నది రీతిగా పక్షి ఇంకా చెట్టు కానీ పక్షి రీతి అయిపోతుంది అనుకోని తల్లులారా అక్కలారా చెల్లెల్లారా ఎవరు లేరు తల్లి రామరామ ఎవరు లేరు తల్లి రామరామ మీరు తల్లి రామరామ ఉందనమ్మ తండ్రులారా నేను కాలలేను కాలలేను అయ్యయ్యో ఎందుకంటే సో బిడ్డ నువ్వు ఉన్నావు ది నువ్వు బాధపడకు ఏ ఊరు బిడ్డవో ఎక్కడికే వచ్చినవో దిక్కు దీవి ఎవరు కాబట్టి ఎవరికైనా సాటి ఆడివాళ్ళమే నీకు వచ్చిన బాధ మాకు వచ్చినట్టే ఎవరు వారి మాట్లాడబట్టి తీరా చెప్తున్నారు అమ్మవారు రూపవతి కనుక మాత 9 గడలు ప్రవేశించి సెలవులు ఇండియాకి వెళ్ళే టైం అయింది ఓళ్ళే కూర సాట దులిపే టైం అయింది పుట్ట లోపల ఉన్న బాలుడు ఏమంటాడు ఉంటారే ఎట్లా ఉంటారే ఎట్లా ఉంటారే అందరి నేనే పుడితేరా ఆడపిల్లకు 9 నవరాత్రులు 9 సూత్రాలు ఏర్పాటు చేసేనా 9 సూత్రాలు ఏర్పాటు చేసేనా 9 సూత్రాలు ఏర్పాటు చేసిండు ఆ యొక్క చక్కని బాలుడైన ఎడవ పాదము ఎందుకు పాదము తల్లి బొట్టి దొక్కిండు ఉన్న కాయలక పొట్ట ఇప్పి పొట్టల బాలుడు బయట పడ్డాడు మరి బాల రూపాల తల్లి పొట్ట తినాలే
ఆడి బాల కనుక మాత మోర్చిల్లింది వాళ్ళు ఏమి చేసిండ్రు పోయమ్మ దండుకు మంటే పిండ పోయిన మీద మన్ను పోయి ఆడిపోరు కాదా ఈ మగపోరుడు పుట్టిండి నేం చేసుకున్నాము వీడు మనకు పనికిరాడు కొన్ని రోజులకు ఇది చక్కదనం ఉన్నది ఇదన్నా అక్కడొస్తుంది ఈ పిల్లగాడు ఉంటే ఈ పిల్లగాడు చూసుకొని బత్తనంటది ఆ తల్లి మోసది అందుకున్నప్పుడు పొత్తి బొడ్డల్లా పిల్లగాన్ని మలుచుకుంది మరి అటు గుడి పరుడుకున్నది కారణాల పుట్ట పిల్లవాని పుట్టారా వేసినారు పిల్లవాని పుట్టలో బలవరేసినారు పుట్టబడేసిండ్రు పుట్టలో పనుడు పట్టభద్రంటే నాగయ్య ఆ శంకరుని అంశల వరహన పుట్టిండు ఆ వరపుత్రుడు బాలు వాళ్ళు దేవతలిచ్చిన పరమాయ ఆ నాగేంద్రుడు ఏడ్చినప్పుడేమో కొనతో కొట్ట పెడుతున్నాడు ఆడుకున్నప్పుడు పడిగలతోని ఆడిస్తున్నాడు ఆ బాలుడు పుట్టలో ఉన్నాడు అధికాల రూపావతి మాత గారి మోస తెలుపుకున్నది ఆమె మోస తెలుపుకునే వరకు ఒక ముక్కు మొక్కం లేని ముద్ద రవ్వు తెచ్చి ఆ రక్తంలో పంపిండు రక్తంలో పంపి కనుక మాత్రం అటువంటి తల్లి పక్కన పెట్టిండ్రు అధికాల రూపాయలు కనుక మేలుకయ్యో అమ్మ తల్లుడారా నాకు పుట్టినా బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా నా కొడుకును బిడ్డను చూపెట్టు అంటుంది శ్రీ పాపం పాడుగాను నీకు కొడుకు పుట్టలేదు ఉత్తరాని అన్నవు కన్న తల్లికి రాజ్యం చూడలే నీకు రాయి పుట్టినది పుట్టినది పాడుగాను చూడలే బిడ్డ కొడుకు పుట్టలే బిడ్డ పుట్టలే రాయి రాయిని రాయి అమ్మ నారాధ పాడుగాను ఎట్లా పుట్టించి అయ్యా ఏమి రాజు గీతరాయే అమ్మవారు రూపమ్మ దేవి తల్లి కూడా తల్లి కూడా భక్తురాయే రామ
గట్టన వాడుతాయి కమారుతాయి ఎదురుగాన వాడమ్మో రమ రమ మండేటి మంటలు ఆగుపడతాయి కలపాల సిద్ధు కలగాలేదు అయ్యయ్యో రూపం తెలిసినట్లే లాభం లేదు నీ తోడ పుట్టిన అక్కలం అనుకో నిన్ను కన్న తల్లి అనుకో ఇక మా మాట నమ్మరాదు ఏడాకు మేము ఇద్దరం నీకు తల్లిలా ఉంటాం నువ్వు బాధపడకు నీకెవ్వరు లేరంటున్నావు అయ్యయ్యో తల్లి దిక్కులేనలకు దేవుడే దిక్కంట ఇదిగో మేము ఇద్దరం అమ్మవారు లాగా మీసాల పోషమ్మలా ఉంటారు నువ్వు ఏడవకు పర్వాలేదన్నారు మాయలు మచ్చలు ఆ యొక్క మాతగటువంటి మాటలు రూపవతి వరకు భోగవాడ కట్టు లోపల ఆ భోగం వల్ల ఇంట్లో యొక్క రూపవతి ఉంది సంగతి ఇంటుంది ఆ పుట్టల లోపలనుడు చిన్నవాడు కావు కావు పిల్లవాడు కావు కావు బాలుడు మరి ఒకనాడు పార్వతీ పరమేశ్వరు రథసార్చయి తేలి వస్తున్నారు పసిపార్వి మాట ఇన్నది పార్వతి రథాన్ని కిందికి తీసి పరమశివుడు ఆ పుట్టలకేలున్న బాలుని తీసిండు గుడి గుండల మాత్రం పొత్తి బట్టలు వరిచి ఆ పొత్తిళ్ళ వంట పెట్టిండు ఆ ఊర్లో ఉన్నాడు ఒక తంబల ఆయన మరి ఎటువంటి ఆ యొక్క తంబలి మల్లయ్య వాళ్ళకు సంతానం లేదు అంతరిక్ష కాలం శివుని గుళ్ళే పూజ చేస్తాడు పరమశివుడు ఓరి తంబరివాడ ఈ పిల్లవాడిని నువ్వు సాది పెద్ద చేసుకోమని ఆ స్తంభానికి పేరు పెట్టిండు ఈ పిల్లవాడి పేరు కనుక మాత్రం పుట్టలు పుట్టిండు జగభూపాలుడు పేరు పెట్టుకోమన్నాడు ఆ పొత్తి బట్టల వరిచి పార్వతి పరమేశ్వరు వెళ్ళిపోయిండ్రు ఇక తమ్మని మల్లయ్య వచ్చినాడే ఆ గుడికాడికి వచ్చిండు దుబ్బతోని గంధం పుటికతోని పువ్వులు జలబిందతోని నీళ్లు శివలింగం మీద నీళ్లు వసిండు గంధంతో పూజ చేసిండు శివలింగానికి పూజ కట్టిండు కావు కావు బాలుడే పిల్లవారి ఏర్పడినట్టుగా ఆ పిల్లవాడి ఏర్పడినాడు దమదమ వచ్చిండు పిల్లవాడిని ఎత్తుకున్నాడు సూర్యవేడి కళలు చంద్రవేడి కళలు పొడవంగా సూర్యుని చక్కదనము గుకంగా చంద్రుని చక్కదనము అంతకన్నా ఏడింపులు మరి ఆ స్తంభానికి చూసే వరకు బిజ్జు కొట్టి ఉన్నది పర్వాలేదు
నాకు మాతగా వరపుత్రుడట దేవుడిచ్చిన సంతానం నువ్వు చదువుకోమని రాసిండు శంకరుడు ఏమి చేతు అల్లారి ముద్దుగా ఎత్తుకున్నాడు ఉండే ఇక మేడనే ఉండే ఇక మేడకొద్ది అంతయ్యో మరి ఆ తమ్మలి అంతమ్మ మరి ఆ శివుని గుళ్ళే ఈ పిల్లవాడు మాత్రంగా పరమశివుడు ఇచ్చిన పిల్లవాడు ఓడి పూజలు కట్టం కొల్లారి పళ్ళు కట్టం అడ్డబడ్డరల్ల కట్ట పూజలు నిలబడ్డరాళ్ళకు నిలువ పూజలు కట్టం తెల్ల రాజు చూసి దేవుడు అని మొక్కను పచ్చడి వృక్షాలు చూసి పందిరని నోటి ఓడి పట్టు తెచ్చినావు అయ్యో పరమాత్ముడు ఇచ్చిన సంతానం ఆ దేవుడి ఇచ్చిన కుమారుడు మనకు అని మరి ఆ పిల్లవాడిని ఎత్తుకొని పిల్లవాడిని ఎత్తుకున్నారా రోజు అవుతుంది యొక్క తల్లైన మరణం చావటే దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చినప్పుడు అంతమ్మ ఏమనుకున్నది ఆయన ఏంటి 21 రోజు అవుతుంది నువ్వు తెచ్చి ఈ పిల్లగాడు ఈ బాలుడు చదువుకుంటున్నాము పల్లె గండాన పుట్టిండా అన్నం గండాన పుట్టిండా తల్లిదండ్రుల ఆద గండాన పుట్టిండా నీ గండాన పుట్టిండా నా గండ పుట్టిండా బ్రాహ్మణ పిలిపించి జన్మనామాలు చూసి పేరు పెట్టిపిస్తాము. నాయమ్మ కదా నేను నా తల్లి కదా ఎంత మాట నువ్వంటే నాకు అమ్మవారితో సమానం కాబట్టి నాకు దాని ఆలోచన నీకు వచ్చింది. అంతమ్మా ఇప్పుడే పేరు పెడదాం. బ్రాహ్మణుల బట్టు రాదు పిలిచి మంత్రం పిలిచిండ్రు పేరట జన్మనామాలు చూసి అతని నామజేయము జగభూపాలని పేరు కూడా వచ్చేదా జగభూపాలని పేరు వచ్చాడా మరి ఆధారం గోదానం ఇచ్చిండ్రు. బ్రాహ్మణులు వెళ్ళిపోయినాక పిల్లవారి వాతగటువంటి ఎండిఎస్ఎరుడు బంగారు తొట్టెలు కట్టి తొట్టెలు కట్టి మరి పట్టు తీరి పొత్తిళ్ళు వరసి ఆ పొత్తిళ్ళ పిల్లవారిని వండబెట్టి
మరి పడవాడు వాళ్ళకు లేక లేక యొక్క సంతానం ఫలం ప్రాప్తమైంది. జగభూపాల్ని కింద తీస్తే మన్నంటకుండా మరి అల్లారి ముద్దుగా సాదుతున్నారు. పిల్లలు లేని ఇంట్లో పిల్లలు కలిగితే ఎక్కడ లేని కీర్తి ఉంటది. బాలలు లేని ఇంట్లో బాలలు కలిగితే ఎక్కడ లేని భ్రమలు ఉంటుంటాయి. మరి ఆ పిల్లవాని పాలు పోలు పెట్టి పావురాలు పెంచి ఆడంగా పాడంగా ఎత్తంగా పెంచంగా మూడేళ్ళ బాలుడమ్మ మూడేళ్ళ బాలుడమ్మ ఆడంగా పాడంగా పిల్లవాడు మూడేళ్ళ బాలుడైతున్నాడే. ఆ పిల్లవాడిని మూడేళ్ల నాడు యొక్క చదువు సోపులు సాధన గిన్నెల్లో వేసింది. 30 విద్యలు చదువుతున్నాడు. అది రాజుల పుట్టువాడి జగభూపాలుడు ఒక్కటి చెప్తే 3 చదువు అంటే మరి విద్యలు చదువుతున్నాడు. ఆ తల్లిదండ్రులు ఏమంటారు? కొడుక జగభూపాలు పిల్లలందరూ బొంగురాల బోళ్ళల్లా బొంగురాల ఆట ఆడుతుంటారు. నువ్వు బొంగురాల ఆట ఆడతావా అని అడిగింది. అడిగినప్పుడు నాకు అట్లాంటి బొంగురాము పిల్లలు వాడే బొంగురము నాకొద్దు. ఆ బొంగురములు మాత్రటువంటి ఆ యొక్క 3 పుట్ల మంత్రం ఉపజపం ఉండాలి. 3 పుట్ల మంత్ర ఉపజపం ఉండాలి. అట్లాంటి బొంగురం కావాలన్నాడు. అవసరమాని ఇంటికి అవసర రమంతము అవసర రావయ్య మాతగటువంటి ఆ యొక్క ఇంటికి వచ్చిండ్రు. అయినా నా కొడుకు బొంగురం కావాలన్నట. బొంగురమే మాతగటువంటి ఆ యొక్క వాళ్ళను కూసమంటే కూసుకోవాలి, లేవంటే లేవాలి. మరి ఎటువంటి ఆ యొక్క పంచేశ్వరి మంత్రం పఠన చేసినటువంటి బొంగురం కావాలి చెప్పినప్పుడు ఆ అవసర రమంతం లోపంతో బొంగురాన్ని తయారు చేసిండు. ఎంత గొప్ప మంత్రం, ఎంత బలశారి అయినా వాళ్ళ దండ రెట్టలు కట్టి పట్టుకరమ్మంటే పట్టుకరావాలి. అటువంటి విద్య బొంగురముల నింపినాడు. కొట్టమంటే కొట్టాలి, తప్పు అంటే తప్పాలి, లేవంటే లేవాలి. అటువంటిది నింపిండు. మరి ఆ బొంగురముల నేను అడిగినట్టుగా నేను చెప్పినట్టుగా అందులో ఉన్నదని నాకు ఎట్లా తెలియాలి? తెలవాలన్నప్పుడు వాళ్ళ ఇంటి లోపల అవసరం రమ్మంతం భార్య ఉన్నది. ఆమె ప్రాణం తీయాలంగానే ఆ బొంగుర వెళ్ళిపోయి తలగొట్టింది. ఇటువంటి బొంగురమే కావాలి. ఏం చేయంగానే భార్య అవ్వవద్దు, ఆమె లేవాలంటే లేచింది. ఆ బొంగురం చేత పట్టిండు. బొంగురాల బోళ్ళల్లారేమో అనలా
రకంగా దెబ్బలు కాళ్ళకు చేతులకు దెబ్బలు తగినాయి. మళ్ళా తండ్రి రాజులంతా ఆ తమ్మలో ఇంటి మీదకి వచ్చింది. ఇంటి మీదకి వచ్చి ఎవరి పిండమో ఎవరి గంటమో ఆడు ఏడబుట్టిండో ఎక్కడ పెరిగిందో గాండి తీసుకొచ్చినాము. ఇంటి లోపల చదువుతున్నాము. మా పిల్లల తలలు వరిగినాయి. రాని మాటలల్లా ఎవరు పుట్టిండు ఉండదు. మరి ఎక్కడి వారు ఇంటి లోపల తండ్రెవరో ఎవరికి పుట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చి అన్న యొక్క మాతాల రాని మాటలు అంటున్నారు. శివ బాలుడు చిన్నవాడు ఏమంటా ఉన్నాడు. ఎవరికి నేను పుడితే నా తల్లెవరో ఏం చెందంటాడే రాజా జగప్ప మావిడి కలిసిన మామిడి కలిసిన వైలు చిత్రంలోనే తెలివి తప్పిండు బాలుడైనా ఆ ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిండు. అప్పుడు పిలిపించిన మాట్లాడుతున్నాడు. ఒకరు ముచ్చడు పెట్టాడు బాలుడే. రాజా జగభూపాల మరి ఊరు పరుడు వారు కాసుబాగ తోటల పున్నమాది వృక్షము వృక్షము గాడనమ్మ రామరా ఎవరికి నేను నన్నగన్న తల్లి ఎవరు నా తండ్రి ఎవరని రామరాము సకారి బారుడమ్మ భూపాల ఒక కొంగు పెట్టిండు రా దేవుడు. నన్ను రాని మాటలు అంటున్నారా. ఇతర నదిగా ఇట్లా ఉన్నది. తమ్మలి అంతయ్యా తమ్మలి అంతమ్మ నా కొడుక ఊరందరూ నా మీదికి వచ్చి ఎవరి ఎందుకని కోపం వచ్చి దెబ్బ కొట్టినందుకు వెళ్ళిపోయి నా కొడుకు ఎక్కడని వాళ్ళు దేవుడు ఆడుతున్నారు. వీళ్ళ నదిగా ఇట్లా ఉన్నాగా ఊరి లోపల ప్రజలందరూ గడ్డాన సావుగా ఒక మాతగా బుర్రాన సావుగా సాపులు కరణాలు మనం ఊరుకు రాజు కావాలి. ఊరుకు రాజు కావాలి. ఎవరి పిల్లలైనా పర్వాలేదు. ఒక ఏనుగను తీసుకువచ్చి ఆ ఏనుగ పూలమాల ఇచ్చి పూలమాల ఎవరి మెడలైతే వేస్తుందో ఆ పిల్లవాని రాజ్యానికి రాజు వేస్తాడు. ఇల్లటి ఏనుగను తెచ్చింది. ఇల్లటి ఏనుగను తెచ్చి ఏనుగకు పూలమాల ఇచ్చిండు. ఇల్లటి ఏమి చేసింది
ఊళ్ళో ఉన్న ప్రజలందరూ పిల్లలకు అందరికి కొత్త బట్టలు తొడిగి లైన్గా నిలబెట్టింది. నా కొడుకే రాదవుతాడు, నా కొడుకే రాదవుతాడు అని అందరూ ఆశతో చూస్తున్నారు. ఈ ఇళ్ళకేనుగా జగభూపాలని దగ్గర వచ్చింది. ఆ పూలమాల మెడల వేసింది. కొండవుతో తీసుకొని మీద ఉసుండ పెట్టుకున్నది. అది నాదులాగా చీరు దగ్గర తెచ్చినది. అయ్యయ్యో ఎవరి పిండమో ఎవరి గండమో అంటే ఈడే రాదైపోయి. ఆ పిల్లవారికి ఉడక లగ్గం చేసిండ్రు. మరి రాజ్యానికి రాజులు చేసిండ్రు. అతని చేతి కింద మాత్రం జమాల్లో ఇచ్చిండ్రు. భూపాల ఆడంగా పాడంగా ఎత్తంగా పెందంగా 20 ఏళ్ళ బాలుడమ్మ. 24 అయినాడు రాజ్యానికి రాజు ఈ రకంగా రాజ్యం వెళ్తున్నారు. మరి ఒకనాడు మన ఊరిలో ప్రజలు ఎట్లా ఉన్నారు? ఈ 12 గల్లీలు ఏం తిరగాలి, ఏర్పాటు చేయమని అధికారులకు చెప్పింది. 12 గల్లీలకి ఇవాళ రాజు వస్తాడట అని చెప్పింది. భోగమాసురుడు రాజు వస్తాడట. మరి దీన్ని మాత్రం యువతలు పెట్టాలి. భోగం వల్ల వాడ ఈ స్త్రీని చూసి ఆ రాజు మన ఇంటికి వస్తే మనకు రాజభోగం వస్తుంది. ఆ రూపవతిని ప్రాణం చేపించి కొత్త బట్టలు కట్టించి, అమ్మా ఎందుకు చేస్తురంటే మనం భోగం వల్ల ఇయ్యాలని దగ్గరికి రాజు రాజు నువ్వు చీర తీస్తే రాజు యొక్క మాత్రంగా రత్నాలు వరాలు ముఖ్యాలు పెడతారు అన్నప్పుడు అప్పుడు ఆ రూపవతి ఏమంటది? ఇది భోగం వల్ల ఆ భోగం వల్ల వాడని నాకు తెలియపాయే. అయ్యయ్యో రంబారా లగ్గం ఒకటాయే నాగ వెళ్ళి కాకపాయే. ఈ భోగమల్లు నన్ను మోసం చేసి ఇది భోగం ఆడగట్టట నా ధర్మము తప్పుతుందా? బలవంత పెడుతుండ్రు. బలవంతాన సిద్ధం చేసి వాళ్ళ వాడలలో పెట్టిండ్రు. మరి అటువంటి రాజా జగభూపాల మరి అటువంటి పచ్చని పాలకి తెచ్చిండ్రు. అందులో ప్రభుత్వం పెట్టి రమేస్తపోయిరు. మరి రాజుల తర్వాత అటువంటి రాజైనా ఊరేక ఇక గసునేమో గోదగిరి గసునేమో ఉత్తరము దక్షిణము అయిపోతుంది వాడలు తిరిగిండు. భోగమల్ల ఇక వరకేమో వరకల్లా ఇక భోగమల్ల మరి ఆ రూపవతి పూసిన తంగడి తెరవారి బిడ్డ కలవారి కాంత సూర్యవేడు కడలున్నది. రూపవతిని చూసి నాడు
వెళ్ళిపోయిండు మంత్రులారా ఒక వల్ల ఆడలో ఉన్నది మాతగటువంటి ఆ స్త్రీ ఎంత బాగున్నది తల్లి అంట తెలియదా మంత్రులారా ఒక వల్ల వాడకెళ్ళిపోయి ఈ రాత్రి నేను వస్తానని చెప్పండి అని చెప్పినప్పుడు మాత్రం అటువంటి అధికారులు వెళ్ళిపోయి ఆ బుధవాసుడు చెప్పింది రూపవతిని సిద్ధం చేస్తుంది రూపవతి ఏమంటది రామ 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 దేవయమాను బాబా రామ 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 నరయ్య గోపాల స్వామి నరయ్య గోపాల స్వామి నరడదేవి సేతు నరయ్య గోపాల స్వామి పాండవుల సాయవరుడా తాండవ కృష్ణ దేవా పాండవుల సాయవరుడా రామ 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 దేవయ్య మాను బాబా రామ రామ నల్లయ్యా నాయన కృష్ణదేవా ఎక్కడ ఉన్నవయ్యో ఇవాళ నా ప్రతి ధర్మము తప్పుదయ్యా నీ కరుణ లేకపోయే తల్లి నీ కరుణ లేకపోయే నా మీద దేహసుడు సిన్నైన కృష్ణ దేవా నల్లనయ్యా నల్లనయ్యా ఎక్కడ ఉన్నావు కృష్ణదేవా ఆపదొచ్చే ఆదుకోమని వేడుకుంటున్నది ఈ రకంగా ఏడుకుంటూ ఉంది గోపాలకృష్ణుడికి బాల్యమైంది రుక్ని చూసినవా మరి పాండవుల పుత్రుడు అటువంటి రంపానుడి కొడుకు జగభూపాల ఆ తల్లిని తెలియక మాత్రటువంటి జగభూపాలుడు తల్లి గర్భముల కాలు పెట్టబోతుండు తల్లి గర్భముల కాలు పెట్టబోతున్నాడా అవతారం ఎత్తాడే
నేనేమో మాత్రం అటువంటి లేగరైతా నువ్వేమో ఆవు కావాలి తన పోయే దారిలా ఒకవేళ తన పోయే దారిలా పండుకుందాం వాడు తోక దొక్కుతాడు అమ్మ తోక దక్కిందంటే ఆడు పాపిసి వాడు తల్లి గర్భాన పోతుండరా భార్య భర్తలు ఇద్దరు ఒకలేమో అవైండ్రు ఒకలేమో లేగైండ్రు దారిలా వండుకున్నారు మరి జగభూపాలుడు మరి మధ్యరాత్రి అయింది మళ్ళా ఇక వాడకేమో జగభూపాలుడే పదిబాటాయి అమ్మాడు దారిలో వండుకున్నాయి లేక దూడ దాని తోక మీద వాడు తోక ఎత్తుపోతే ఆడు కానామ కరుణుడు ఆడు మంచోడు కాదు నువ్వు తోక మార్చుకోవాలి అందుకో బిడ్డ ఏమైంది మంచోడు కాక కన్న తల్లి దగ్గరికి కానక కన్ను లేని అన్ను మిన్ను ఏమి ఏర్పడకుండా కన్న తల్లి కడుపులా కాన్పెట్టి పోతుంది కాలాపకరుడే తల్లి పొట్టల తల్లని తెరవక తల్లినే తెర తీయబోతుంది ఆ లేగదూడ మాట్లాడుతుంటే భూలోకమందు ఆవులు మాట్లాడతాయా ఇది ఏంది మాట్లాడే ఆవు కన్న తల్లి పొట్టల కాలు పెడుతున్నట్టు పొట్టలు ఎట్లా అడిగి పెడుతున్నా మరి తెల్లవారి పొద్దు ఒడిసినాక గ్యారముల్లా దొడ్డి పెట్టిండు దొడ్డి లోపల ఊర్లో ఉన్న పసులన్నీ కొట్టుకొచ్చిండు చింత బరిగలు జడ అల్లి మీరు మారు చెప్పారమ్మో ఇందులో ఏది మాట్లాడిందో అది బయట పడాలి పశువులు మాట్లాడతాయా గోపాలకృష్ణుడు కళ్ళ చూసిండు ఒక బ్రాహ్మణ రూపాన వచ్చిండు ఆ ఆవులు మాట్లాడిన సంగతి నేను చెప్తా వీటిని ఎల్లగొట్టమన్నాడు పసుల పడుతున్నావు ప్రాపం జరుగుతుంది వీటిని వదిలిపెట్టమని చెప్పిండు వ్యాపార రూపాన వచ్చి మరి ఏందో చెప్పమన్నాడు నాయన ఆమె ఎవరో కాదు అది నిండుగన్న తల్లి తల్లిని పట్టుకరావయ్యా గిరి వేసినాను ఒక రాత్రి నా భర్త వచ్చిండు నా భర్త వచ్చినందుకు నాకు గర్భిణ అయింది మా తెలుస్తుంది నేను పాపానికి పాల్తిగా నిన్న తప్పిందని లోపల తలగొట్టమంటే ఆ కటిక వాళ్ళు కొట్టకుండా వదిలిపెట్టిండ్రు అటువంటి దేవాలయం కాడ నేను మన మాతగా బాధపడుతుంటే ఈ తల్లులు వచ్చిండ్రు నేను అన్న తర్వాత నాకు కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిండా అంటే అట్లకేళి తీసుకొచ్చి వీళ్ళ ఇంటి లోపల ఉంచుకున్నారు అన్నప్పుడు ఆ భోగం వల్ల పట్టుకొచ్చింది మంచి మాటకు మనము లేదు చెడ్డ మాటకు చెడుపు లేదు మీ ప్రాణం నిత్తము జరిగింది చెప్పమన్నారు అన్నప్పుడు ఈమెకు చక్కదన కొడుకు పుట్టిండు పిల్లవాడిని పుట్టలు వేసినము వేసినమని చెప్పిండ్రు చచ్చిండో బతికిండో మాకు తెలియదు
తమ్మని మల్లయ్య పిలిపించి ఆ తమ్మలాయన నాకు గుడి ముందర దొరికిందని చెప్పిండ్రు. పిల్లవాడిని పెంచి పెద్ద చేసినము. ఆ గోపాలకృష్ణుడు ఆమె మీ అమ్మ అని చెప్పిండ్రు. ఆయన జగభూపాల నమ్మని అంటున్నాడే. మరి మా తల్లి 7 పదలలో ఉన్నది. నేను 24 ఏళ్ళ ఇరపుత్రుడైనా ఇట్లా పాల్పడ్డాయి. కూతుర్ల కచేరి మేలకి వెనక్కి దిగిన ఉరికొచ్చిండు. అమ్మా మా తల్లి మీద పడ్డడం ఎంత పాపానికి ఓడిగట్టి తల్లి పాపానికి ఓడిగట్టి నాయమ్మ తల్లి మీద పట్టడమ్మా జగముప్పాలా కంటికి పుట్టడు పొందాలా ఊరు తిప్పి గుండు వాళ్ళకు తగిన శిక్ష చేసి అది మాత్రటువంటి ఆ యొక్క పాండవులది తెలియచినాపురం ఎక్కడ రాళ్ళ దండుది మన్నారు. మరి ఒక రాడ వెళ్ళిరా వచ్చిందని భీముని పంపింది. భీముడు అవుతుంటే అట్లా వచ్చేవారు ఎవరు అమ్మ అని అడిగిండు. రెండో తాత భీమసేనుడు అని చెప్పింది. అవసరమంతము ఎక్కడ ఉన్నవయ్యా నా అస్తం కాదు నీ అస్తం నీ ప్రధాన దండమల్ల ఆ పొగురాన్ని వదిలిపెట్టింది. భీముని మాత్రంగా పిడి గుద్దులు గుద్ది దండ రెట్టలు కట్టి చెట్టుకు ఇరుసి కట్టేసింది. మూడవ వాడు మాత్రం అటువంటి బాణముల బలశారి అర్జునుడు. అతడు మూడో తాత అర్జునుడు అని చెప్పింది.
నువ్వు కోడాట కాడవయ్యా నువ్వు గుల్లదేవుడవయ్యా బండా సరికేల